అంతే. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతా. ఆ కొత్త స్టోరీ ఏంటంటే పాముకి వజ్రం దొరికింది. స్టార్ట్. ఒకరోజు బామ్మ వెళ్తున్నప్పుడు ఒక వజ్రం దొరికిందంట. అప్పుడు ఆ బామ్మ ఆ వజ్రం పట్టుకుని ఇంటికి వెళ్ళిందంట. అప్పుడు బామ్మ ఇంటికి వెళ్ళి తన డ్రోస్ ఓపెన్ చేయిందంట. దాంట్లో వజ్రం సేఫ్గా ఎట్టిందంట. అప్పుడు ఎప్పుడైతే తను వెళ్తాదో అప్పుడు తను మెల్లిగా వస్తారంట. ఆరు డోర్ ఓపెన్ చేసి ఆ వజ్రం కనబడతారంట. అప్పుడు ఆ వజ్రం పట్టుకుని పరిగెడతారంట. స్టార్ట్. అప్పుడు బామ్మ వెళ్ళేదాల్లో ఆ దొంగ కనిపిస్తారంట. ఏ దొంగ దొంగ ఇక్కడేం చేస్తున్నావు, నాకు నా వజ్రం తిరిగి ఇచ్చా, నేను ఇవ్వను అని పరిగెడతారంట దొంగ. స్టార్ట్. అప్పుడు ఆ థీఫ్ పరిగెత్తుకుంటూ ఒక చోటకి వెళ్ళి వజ్రం హాయిగా ఉంచుకున్నారంట. అప్పుడు గ్రామాకి ఒక ఐడియా వస్తుందంట. అప్పుడు పరిగెత్తుకుంటూ పోలీస్ దగ్గరికి వెళ్తారంట. అప్పుడు ఇలా అంటది, పోలీస్ ఒక దొంగ నా వజ్రాన్ని దొంగలు ఇచ్చేశారు. అప్పుడు ఇలా అంటారు పోలీస్ ఏమంటారంటే, నేను కొర కనబడతా, మీరు కొంచెంసేపు వెయిట్ చేయ. స్టార్ట్. అప్పుడు పోలీసు ఆ దొంగను కనిపెట్టడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ హాయిగా వాళ్తున్న ఆ దొంగ దొరికిపోతారంట. అయ్య బాబోయ్ అని వెళ్ళిపోతారంట. అని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారంట. అప్పుడు ఆ పోలీసు ఆ జైల్లో వేసేస్తారంట. అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని అనుకుంటారంట దొంగ. పిల్లలు, మీకు అర్థమైందా మోరల్? మీరు తప్పు చేస్తే మీకు తప్పే జరుగుతుంది.